వెల్కమ్ బ్యాక్ టు కడక్ చాయ్. ఈ రోజు ఒక మంచి ఆమ్లెట్ వేసుకుందాము. పదండి మాట్లాడుకుంటూ స్టార్ట్ చేద్దాం. ఇది సింపుల్ ఆమ్లెట్ అనుకున్నారేమో, కాదండోయ్, ఇది కడక్ ఆమ్లెట్. ఈ రోజు నేను ఆమ్లెట్ వేస్తున్నానని చెప్పగానే ఫ్రిడ్జ్ లో ఉన్న ఎగ్ కూడా షాక్ అయింది. ఆమ్లెట్ ఏముండదులే, చాలా ఈజీ కదా అందరూ అనుకుంటారు. చాలా ఈజీ కాదండి, చాలా కష్టం. ఎర్రగడ్డలు, టమోటాలు, పచ్చిమిరపకాయలు, కొత్తిమీర, కరివేపాకు అన్ని కోసిన తర్వాత పెంకు పొయ్యి మీద పెట్టి స్టార్ట్ చేయండి. పెంకు బాగా వేడివేడిగా కాలుతుంది. ఆ టైంలో ఆమ్లెట్ ఏదో అన్నట్టు అనిపించింది. అన్న జాగ్రత్తగా వేయి, నువ్వు చేసే ఓవర్ యాక్షన్ కంటే పెంకు వేడి ఎక్కువగా ఉంది. జీవితం కూడా అంతే అండి, ఏది తొందరపడి నిర్ణయాలు తీసుకున్నాం అనుకో జీవితం సంకనాగిపోతుంది. అందుకే జీవితంలో ఏ పని చేయాలన్నా కొంచెం ఆలోచించండి. ఒక నిమిషం ఆలోచించి ఏ పనైనా మొదలు పెట్టండి. మనం బాగా బ్రతుకుతున్నప్పుడు ప్రతి ఒక్కడు మన పక్కనే ఉంటాడు. అదే మనం నాశనం అయినప్పుడు ఎవడు పక్కన కూడా చూడదు. ఎవరి మీద ఆధారపడకుండా మీ కాళ్ళ మీద మీరు నిలబడి విజయం సాధించండి. అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. బాగా అన్ని వేసిన తర్వాత బాగా కలిపేసేయండి. కనీసం ఒక గంటన్నా కలుపుకోండి, ఇంకా టైం ఉంటే. లేదండి, జస్ట్ జోక్ అన్నాను. సింపుల్ గా కలిపేసుకొని పెనం మీద వేసేసేయండి. ఆమ్లెట్ ఈజ్ రెడీ. అందరూ ఒకసారి ఈ ఆమ్లెట్ ని ట్రై చేయండి, చాలా బాగుంటది. ఎవరికైనా నచ్చితే కామెంట్ చేయండి. ఓకేనండి, మళ్ళీ మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. నమస్తే. ఈ వీడియో చూస్తున్న వాళ్ళు ఎంతమందికి ఆమ్లెట్ అంటే ఇష్టమో కామెంట్ మాత్రం మర్చిపోవద్దు.